హాయ్ అండి. ఇవాళ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందు మనము ఇది పెద్ద సైజ్ బ్లౌజా, చిన్న సైజ్ బ్లౌజా అనేది తెలుసుకోవాలండి. దానికోసం నడుమును కొలుచుకోవాలి. ఇచ్చిన ఆది సైజ్ బ్లౌజ్‌లో నడుముని ఇలా కొలుచుకోండి. హుక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా పెట్టేసి ఇలా ఎంత వచ్చింది 27. 27 వచ్చిందంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి. 25 నుంచి 30 వరకు ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ అండి. 30 నుండి 40 మధ్యలో ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్. ముందు మనం ఇది తెలుసుకోవాలండి. సో ఇప్పుడు మనకి 27 ఉంది కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజ్. చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తానండి ఇప్పుడు. ఫస్ట్ ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా ఒక బుక్ కానీ ఫైల్ కానీ ఇలా పెట్టేసుకోవాలండి. ఎల్ స్కేల్ అనేది అందరి దగ్గర ఉండదు కాబట్టి ఇలా పెట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్. చిన్న సైజ్ బ్లౌజ్లో ఏంటంటే నడుము కొలత ఒక్కటి తెలిస్తే సరిపోతుందండి. మిగిలిన మెజర్మెంట్స్ అన్నీ మనం పెట్టేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ నడుము కొలత ఎంత ఉంది? 27. 27లో 4వ భాగం ఎంత వస్తుంది? పావు తక్కువ 7 వస్తుంది కదా. సో నేను పావు తక్కువ 7 అనేది ఇక్కడ మార్కింగ్ చేసేస్తున్నాను. పావు తక్కువ 7. టక్స్ కోసం 1 ఇంచ్. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్. ఖర్చు మన ఇష్టం అండి, కావాలంటే 1.5 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. ఈ పొడవు వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 13.5 ఇంచులు పెడితే సరిపోతుందండి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 14 ఇంచులు పెట్టుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 13.5 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ అనేది చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 5 పెడితే సరిపోతుందండి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 5.5 పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం 5 ఇంచులు పెట్టుకోవాలి. 5 ఇంచులు ఎప్పుడు అంటే నెక్ డీప్ 9 కన్నా తక్కువ ఉంటే 5 ఇంచులు పెట్టుకోవాలి. కానీ 10, 11 అలా బాగా డీప్ నెక్ ఉన్నప్పుడు ఏంటంటే మనం కొంచెం తగ్గించి పెట్టుకోవాలి. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే చాలా డీప్ ఉందండి. డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను ఎంత పెడుతున్నాను? పావు తక్కువ 5 ఇంచులు పెడుతున్నాను. ఇది పావు తక్కువ 5 ఇంచులు. ఇక్కడ షోల్డర్ అనేది మన ఇష్టం. వాళ్ళు ఆది బ్లౌజ్లో ఎంత ఇస్తారో అంతా తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ 2.5 తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత చంక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా 6 ఇంచులు పెడితే సరిపోతుందని చెప్తారు, కానీ సెట్ అవ్వదు. అది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ దగ్గర మనకి ఎంత కావాలో చూసుకోవాలి. మనం ఇక్కడ ఎంత అయితే పెట్టామో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువ పెడితే సరిపోతుందండి. చెస్ట్ దగ్గర చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకి మనం అక్కడ ఎంత పెట్టాము? పావు తక్కువ 7 కదా. సో ఇక్కడ పావు తక్కువ 8 పెడితే సరిపోతుంది. ఇలా ఖర్చు కోసం 2 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు పెట్టుకోవాలండి. ఇక్కడ ఇలా పెట్టుకొని ఇందులో సగం మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని ఇలా ఇందులోకి కలుపుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి మనం ఇచ్చిన ఆది బ్లౌజ్తో చంక అనేది కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఎంత వస్తుంది? 7.5 ఇంచులు వస్తుందండి. 7.5 అనేది మనం డైరెక్ట్గా పెట్టుకోవద్దండి, ఎందుకంటే ఇది కుట్టిన తర్వాత ఉంది. మనకు ఖర్చు కోసం కూడా కావాలి కాబట్టి ఇందులో ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు 7.5 వచ్చినప్పుడు మనము 7.5 తీసేసుకోవద్దు, 7 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇప్పుడు చూసుకోవాలి ఇక్కడ మనం పెట్టింది 7 ఇంచులు ఉందా లేదా.
చూడండి 7.5 ఇంచులు వచ్చింది. అంటే కొంచెం ఎక్కువ వచ్చింది కదా, కొంచెం పైకి ఇలా. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. సో ఇలా ఇలా చూసుకోవాలండి. ఫస్ట్ ఒక గీత గీసేసుకొని మనకు సెట్ అయిందా లేదా అనేది చూసుకొని, తర్వాత చంకతో కొలుచుకున్న తర్వాత సెట్ అవ్వకపోతే అప్పుడు మళ్ళీ ఇలా గీసుకోవాలండి. అలా గీసుకోకపోవడం వల్ల ఏంటంటే చూడండి, ఇక్కడ ఇంత పార్ట్ అనేది మనకు తక్కువైపోయేది కదా, తక్కువైపోయినప్పుడు ఏంటంటే ముడతలు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్ అండి. నెక్ ఎలా కొలుచుకోవాలంటే ఇలా బ్యాక్ పార్ట్ డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మధ్యలో ఈ కప్ ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుందండి. వాళ్ళకి నెక్ ఎంత పెట్టాలనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ ఎంత ఉంది, 3.5 ఇంచులు ఉంది. 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్. అలాగే ఇక్కడ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత ఉంది చూడండి, ఇలా కొలుచుకున్నప్పుడు మనకి ఎంత వస్తుంది, 10.5 ఇంచులు వస్తుందండి. అంటే చాలా డీప్ నెక్ కాబట్టి మనం ఇక్కడ తగ్గించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత ఉంది, 2 ఇంచులు ఉంది కదా. 2 ఇంచులు అనేది ఇక్కడ అంతే పెడితే డీప్ ఉండదండి ఇక్కడ. సో దానికోసం మనం ఏంటంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎంత ఎక్కువ తీసుకోవాలనేది మన ఇష్టం అండి. కొంచెమే డీప్ కావాలనుకున్న వాళ్ళు 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం నాకు డీప్ కావాలి, బ్రాడ్గా వేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. నేనేంటంటే 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇలా 1 ఇంచ్ తీసుకొని ఇలా గీసుకున్న తర్వాత టేప్ని ఇలా పెట్టేసుకొని ఇలా ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే నేను నెక్ అనేది కొంచెం డిజైన్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఇలా ఈ షేప్లో ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. దానికోసం ఏంటంటే ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్, అలాగే ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఒక మార్క్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ బయటికి ఇలా గీసుకోవాలండి. ఇలా గీసుకొని ఈ మార్కింగ్స్ అనేది ఇలా కలుపుకోవాలి. ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా గీసుకోవాలి. పాట్ నెక్ షేప్లో వచ్చేస్తుందండి నీట్గా. ఇలా చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి. ఫస్ట్ ఈ ఎక్స్ట్రా పెట్టిన క్లాత్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. ఇది తీసేసి ఇలా అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇలా అప్పుడు ఏంటంటే మనకు నెక్ అనేది జారకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత టక్స్ అనేది మనం మార్క్ చేసుకోవాలండి. దానికోసం ఇలా పెట్టుకొని ఇందులో
సగం తీసుకోవాలండి. ఇలా టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసి ఇటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్. పొడవు వచ్చేసి 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. చిన్న సైజు వాళ్ళకి ఎక్కువ అవసరం లేదు. ఇలా ఇలా స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా ఇలా క్రాస్గా వేసుకుంటే లుక్ కూడా బాగుంటుందండి, నీట్గా వస్తుంది. ఈ మార్కింగ్స్ దగ్గర ఒకసారి రన్నర్తో ఇలా రబ్ చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ కూడా అచ్చు పడిపోతుందండి. ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకొని టక్స్కి ఇచ్చిన చోట ఇలా ఇలా ఒక టక్ అనేది పెట్టేసుకోవాలండి. ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి నేను ఈ క్లాత్ యూజ్ చేయాలనుకోవట్లేదండి. కొంచెం షైనీ క్లాత్ మిగిలింది నా దగ్గర. ఈ షైనీ క్లాత్లో హ్యాండ్స్ తీసుకోవాలనుకుంటున్నానండి. సో హ్యాండ్ కటింగ్ అనేది మీకు చూపిస్తాను. ఇలా నార్మల్ దానిపైన అయినా ఇంతే అండి. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. సో హ్యాండ్ పొడవు వచ్చేసి 4 ఇంచులు ఉందండి. కానీ మనకు కుట్లల్లో కావాలి కాబట్టి నేను 5.5 ఇంచులు అనేది పెడుతున్నాను. ఇలా సేమ్ ఇక్కడ కూడా 5.5. ఇలా ఒక లైన్ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా కొలుచుకోవాలి. ఎంత ఉంది? 9.5 ఉంది. మనకి ఇది ఎంత కావాలి? 9.5 కావాలి. కానీ 8 ఉంది కదా, ఇంకా కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఎంత ఉంది చూడండి. ఇప్పుడు వచ్చింది కదా 9.5. చూడండి 9.5. సో ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లోతు ఏంటంటే చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. 3 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇందాక మనం చంక కొలిచినప్పుడు వాళ్ళకి ఎంత వచ్చిందండి? 7.5 వచ్చింది కదా. సో అదే 7.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇంకా చెయ్యి 5.5 ఇంచులు వచ్చిందండి. సో ఇలా ఖర్చు కోసం 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ ఇలా ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఎలా మార్క్ చేసుకోవాలని అడుగుతారు కదా పర్ఫెక్ట్ షేప్ కోసం. ఫస్ట్ ఈ మార్క్ని ఇలాగే స్ట్రెయిట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కులలో మధ్యలోకి గీసుకోవాలండి గీత. ఇలా ఇలా టేప్ పెట్టి ఇలా మధ్యలో ఒక మార్కింగ్ గీసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇందులో కూడా సగం తీసుకోవాలండి. ఇలా సగం దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని ఈ లైన్ కూడా ఇలాగే కిందికి గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ 1.5 ఇంచు నుంచి ఇక్కడ ఈ 2 కలిసిన దగ్గర ఇలా వచ్చేలాగా ఇలా ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇది అనేది ఫ్రంట్ పార్ట్ కోసం. మరి బ్యాక్ సైడ్ ఎలా ఉండాలంటే ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని సేమ్ ఇదే 1.5 ఇంచు నుంచి ఇలా కలుపుతూ ఇందులోకి చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వేసుకోవాలండి. మనం ఫ్రంట్ సైడ్ లో తీస్తాం కదా. సో ఫ్రంట్ సైడ్ లో తీసే మార్కింగ్ అనేది ఇది. ఇలా కట్ చేసుకున్నామంటే
ఎవరికైనా హ్యాండ్ కరెక్ట్గా సెట్ అయిపోతుందండి, ఫిట్ అవ్వాలన్న ప్రాబ్లం అనేది రాదు. సో ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఖర్చుని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కుట్టొచ్చే దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర కూడా ఒక కట్. ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ లోత్ కట్ చేసుకోవాలి కదండి. దీన్ని 2 పీసెస్ పైన వేసేసి ఇలా ఈ మార్కింగ్ చేసిన లోత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా ఇది ఫ్రంట్ సైడ్ రావాలని మనకు తెలియడానికి ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. అది మనకు ఫ్రంట్ సైడ్ వేయాలని తెలుస్తుంది. ఇంతే అండి హ్యాండ్స్. హ్యాండ్ కటింగ్, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ గీసుకోవడానికి మనం బ్యాక్ పార్ట్తోనే ఇలా మార్కింగ్ చేసుకుంటామండి. ఇలా వేసుకోవాలి క్రాస్ అనేది. మీకు ఎక్కడ సెట్ అవుతుందో ఇలా చూసుకోవాలి. ఇలా కింద క్లాత్ ఉందా లేదా చూసుకొని ఇలా, లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు క్రాస్గా. ఇలా సెట్ అయిపోయింది కదా. నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఒకసారి మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ మనం కుట్టు కోసం పెట్టాం కదా, అక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. నెక్ అనేది ఇక్కడ మనం క్రాస్గా చేసాం కదా, సో కింద ఉన్న ఈ స్ట్రైట్ లైన్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి ఈ లైన్ ఇలా పైకి డ్రా చేసుకోవాలి. ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ లోత్ తీసుకోవడం కోసము ఇక్కడ మనం గీసాం కదా, ఒకసారి ఇలా రన్నర్తో ఇక్కడ ఆడించుకోవాలండి. సో ఇక్కడ అచ్చు అనేది పడిపోయింది చూడండి, కనిపిస్తుందా మీకు? ఇలా గీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా మెల్లిగా ఈ కుట్టులో కలిపేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆది బ్లౌజ్లో కొలుచుకోవాలండి. మనం బ్లౌజ్తో అయినా కొలుచుకోవచ్చు, లేదంటే మార్కింగ్ పెట్టి అయినా కొలుచుకోవచ్చు. చూడండి, నేను బ్లౌజ్ పెట్టి మార్క్ చేస్తున్నాను. ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఇక్కడ వచ్చింది కదా. ఇలా పెట్టేసుకొని రౌండ్ అనేది తిప్పేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచుకు మార్క్ చేసుకోవాలండి. అది మనం షేప్ బెల్ట్ వేస్తాం కదా, సో దానికోసం 2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ ఎవరికైనా సరే 1.5 ఇంచ్ అనేది పైకి పెడితే సరిపోతుందండి షేప్ బెల్ట్ కోసము. ఇలా
ఒక 1.5 ఇంచ్ పైకి పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పావు తక్కువ 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచులు అంటే ఇది ఎంత వస్తుంది, 1.25 ఇంచు వస్తుంది. ఇటు కూడా అంతే, 1.25 ఇంచు దగ్గర ఒక మార్క్. పైకి వచ్చేసరికి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.25 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. 2.25 పెట్టుకోవచ్చు. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2.5 పెట్టుకోవాలి. ఇలా హుక్స్ పట్టి సైడ్ షేప్ కోసము ఇక్కడ మనము ఇందాక ఖర్చు కోసం ఇలా పెట్టలేదు కదా, సో ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సగం ఎంత వస్తుందో అక్కడ మనం టక్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది, 4.25 కదా, సో అంటే 1 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని ఇలా పావు ఇంచు గ్యాప్తో ఇది కూడా 2.25 ఇంచులు తీసుకోవాలండి. ఇలా ఇలా ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి 2 ఇంచులు వచ్చింది కదా, ఇటు కూడా అంతే 2 ఇంచులు ఎక్కడైతే వస్తుందో ఈ 2 పాయింట్స్ ఇలా పెట్టుకొని అక్కడ స్ట్రైట్గా అనేది మనము చంక టక్స్ అనేది తీసుకోవాలండి. సో నాకు ఇక్కడ వచ్చింది కదా, ఇలా ఇటు ఒక పావు ఇంచ్, ఇటు ఒక పావు ఇంచ్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా రౌండ్గా షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోవాలి. ఇంతే అండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మనం ఎలా అయితే గీసామో అలాగే కట్ చేసుకోవాలండి. ఇక్కడ అనేది చెప్పడం మర్చిపోయానండి. మనం ఇక్కడ పట్టీ వేస్తాం కదా, టక్స్ అనేది వేసినప్పుడు ఇక్కడ పొడవు అనేది మనకు తగ్గిపోతుంది. దానికోసం ఇక్కడ ఏం చేయాలంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ ఇలా, ఇక్కడ కొంచెం నాకు తగ్గింది, ఇలా క్రాస్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి రన్నర్తో ఇలా రన్ చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు ఈ టక్స్ దగ్గర మనం ఒక కట్ అనేది పెట్టేసుకోవాలండి. మనం ఇక్కడే టక్స్ కుట్టాలనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఒక టక్స్ ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్ పడే దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అయిపోయాయి కదండి. ఇప్పుడు వచ్చేసరికి షేప్ బెల్ట్. ఈ పార్ట్ ఉంది కదండి, ఇది అనేది కట్ చేసుకుంటే హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం ఇది వచ్చేస్తుందండి మనం వేసుకోవడానికి హెమ్మింగ్కి. ఇది ఇప్పుడు మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని షేప్ బెల్ట్ అనేది చూపిస్తానండి. చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకి ఎవరికైనా
ఇక్కడ 3:30 తీసుకుంటే సరిపోతుందండి. నేను 3:15 తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 3:45 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఎంతైతే పెట్టామో అక్కడికి 1 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలండి. ఇక్కడ 2:15 పెట్టుకోవాలి. ఈ పొడవు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఎంత తీసుకున్నామో అంత మార్క్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకుంటే బెల్ట్ పొడవు అనేది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పెట్టుకున్న దానికి 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలండి. ఇక్కడ 3:15 పెట్టుకున్నాం కదా, ఇక్కడ పావు తక్కువ 3 పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఈ 3 పాయింట్స్ని కలిపేసుకోవాలి. ఇంతే అండి షేప్ బెల్ట్. కట్ చేసేసుకోవడమే. ఇక్కడ ఇది క్లోజ్ ఉంది కదండి, ఇది ఓపెన్ చేసేసుకోవాలి. ఇంతే అండి, వచ్చేసాయి కదా అన్నీ. ఇంతే అండి చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా చూసారా పర్ఫెక్ట్గా వచ్చిందా? ఇంతే అండి.